అప్పుడు అంటాడు, నమ్ముట నీ వలన ఇద్దా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అనుమానించేవాడు దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేడు. విశ్వాసం ఉంచేవాడే దేవుని యొద్ద నుండి సమస్తం పొందగలుగుతాడు. విశ్వాసం అనేది దేవుని యొక్క నిధిని మనం ఓపెన్ చేయటానికి తాళపు చెవి లాంటిది. బీరో ఓపెన్ చేయాలంటే తాళపు చెవి కావాలి కదా. అలాగే దేవుని యొక్క నిధిని ఓపెన్ చేయాలంటే విశ్వాసము అనే తాళపు చెవి కావాలి. దాన్ని ఉపయోగించకుండా దేవుని నిధిని మనం తెరవజాలం, అందులోనే మనం పొందజాలం. కాబట్టి నీకు నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు ఆ చిన్నోడు తండ్రి అన్నాడు, నేను నమ్ముతున్నాను, నా నమ్మిక తప్పిపోకుండానట్లు దయచేసి నాకు